ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ఇంగ్లీష్ బీజిఎం మీద చేసిన. ఎందుకంటే ఈ బీజిఎం అనేది మన సబ్స్క్రైబర్ పంపించారు. నాకు నచ్చి నేనే చేసిన. చూడండి, నచ్చితే చాలా హ్యాపీ. ఒక చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ చేసేయండి చాలు. All the pretty girls walk like this. Pretty. కొంచెం కాపీరైట్ ఇష్యూలో సాంగ్ మ్యూట్లో పెట్టా, కానీ ఎఫెక్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది, చాలా సింక్ అవుతుంది. మంచి ఫీల్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మీకు చూడగానే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నా. మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేద్దాం. చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. బీజిఎం అయితే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒక చిన్న విషయం ఏంటంటే, మీకు డిస్క్రిప్షన్లో కాదు, టెలిగ్రామ్లో కైన్ మాస్టర్ యాప్ అండ్ అలర్ట్ మోషన్ యాప్ అయితే పెట్టాను లింక్. ఓకే, మన వెబ్సైట్లో ఉంటుంది. ఎందుకంటే వాటర్ మార్క్ అయితే ఏం రాదు, నేను ఎక్కువ చెప్పలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, మళ్ళీ స్ట్రైక్ పెడితే కష్టం. ఓకే, ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే అవి కూడా లేటెస్ట్ వర్షన్ ఉంటుంది. చాలా హెల్ప్ కూడా అవ్వచ్చు, చాలా హెల్ప్ అవుతుంది మీకు, డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. డ్రాయింగ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఇచ్చాను మీకు. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసే ముందు బీట్ మార్క్ అండ్ షేక్ ఎవరైతే డిస్క్రిప్షన్లో ఇచ్చానో చెక్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇలాగైతే ఉంది. ఇక్కడ నేనైతే 2 షేప్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 2 షేప్స్లో టాప్లో ఉన్న షేప్ ఏంటంటే, ఇది విక్కినట్టు ఉంటుంది. ఇది షాడో, బ్లాక్ షాడో అయితే కవర్ చేస్తుంది. ఓకే, దాని కింద ఏంటంటే, ఇది మనకు లెన్స్ బ్లర్ ఎఫెక్ట్ లాగా అయితే ఉంటుంది, డైమండ్ బ్లర్ లాగా. ఓకే, ఈ రెండు ఉంచుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ చూసుకుంటే పైన బాక్స్ అయితే సరిగా కనిపిస్తలేదు, కాబట్టి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇలా. ఓకే, బాగా సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే వన్ బై వన్ అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఒకటే ఫోటో యాడ్ చేసిన ప్రాబ్లం. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఫొటోస్ ఉంటే ఎక్కువ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, నేను ఏం చేస్తానంటే, నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉన్నాయి, నేను యాడ్ చేసింది ఉంది. అవి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర నేను యాడ్ చేసింది ఉంది నా దగ్గర. ఓకే, ఇదే నేను యాడ్ చేసింది. దీన్ని నేనైతే ఇక్కడ నుంచి ఇప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేయడం కాబట్టి మ్యాక్సిమం ఒక 20 ఫొటోస్ వరకు అయితే యూస్ అవుతుంది. కానీ మీరు 20 ఫొటోస్ కాకుండా ఒకటే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం 20 ఫొటోస్ ఉన్నాయి. ఇవి చాలామందికి ఏమి ఇష్టం ఉంటుందంటే ఒకటే ఫోటో పెట్టి చేయాలని ఉంటుంది, కాబట్టి అలా ట్రై చేసిన నో ప్రాబ్లం. ఓకేనా. ఇప్పుడు మనమైతే షేక్ పెట్టి ఓపెన్ చేద్దాం. చాలా సింపుల్ మెథడ్ చెప్తాను. ఓకేనా, దాన్ని బట్టి మీరు ఎడిటింగ్ అయితే చాలా సులువు ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో వదిలేసేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ గ్రూప్స్లో ఉంటుంది, ఈ గ్రూప్స్లో మీ యొక్క ఫోటో అనేది రీప్లేస్ పెట్టాలి. మీకు ఆల్రెడీ తెలుసు, తెలియకపోతే గ్రూప్ ఓపెన్ చేసి ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో డిలీట్ చేసి మీ యొక్క ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, దాని గురించి వదులుతాం. ఇప్పుడు స్టార్టింగ్ గ్రూప్ తర్వాత ఏదైతే ఫస్ట్ ఫోటో ఉందో అక్కడ వచ్చి ఈ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. ఇది కూడా సెట్ అయిపోయింది. చూడండి, 2 ఫొటోస్ అయితే సెట్ అయిపోయింది. ఇక్కడ మనకైతే అవి లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ లైటింగ్ మీకు ఇష్టం లేకపోతే ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఎక్స్పోజర్ గామా అని ఉంది కదా, ఎక్స్పోజర్ గామాని డిలీట్ చేసేయాలి. ఇష్టం ఉంటే మంచిది, లేకపోతే డిలీట్ చేసేయాలి, అంతే. ఓకే, లైటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అవి మళ్ళీ స్పెషల్గా వైట్ డ్రెస్లో ఉన్న ఫోటోకి ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. 2 ఫొటోస్కి అయితే యాడ్ చేసిన, మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసి 2 ఫొటోస్కి యాడ్ చేయండి. మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసి మళ్ళీ 2 ఫొటోస్, మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసి 2 ఫొటోస్. ఇలా అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఆ 3 ఫొటోస్కి సపరేట్ షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఆ షేక్ ఎఫెక్ట్ని కాపీ చేద్దాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మీరైతే పేస్ట్ చేసుకోవచ్చు, వన్ బై వన్. ఓకే, 3 ఫొటోస్ చెప్పాను కదా ఇంతకుముందు, ఆ 3 ఫొటోస్ ఇక్కడ నుంచి అయితే మనమైతే పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.
అంతే ఉంటుంది, ఇంకేమైనా ఎక్కువ ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంకోటి అంతే ఉంది. ఓకే, ఈ వీడియోని మీరు ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.